బ్రేకింగ్ న్యూస్ సీఎం చంద్రబాబుతో ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా కాకినాడ పోర్టు నుంచి తరలిపోతున్న రేషన్ బియ్యంపై దృష్టి పెట్టనున్నట్టు సమాచారం. సోషల్ మీడియాలో పోస్టులకు సంబంధించి తీసుకుంటున్న చర్యలపై చర్చిస్తారు. అలాగే రాజ్యసభ అభ్యర్థి ఎంపికపై భేటీలో మాట్లాడుకునే అవకాశం ఉంది. రెటిక రాష్ట్రంలో జరుగుతున్న ప్రస్తుతం తాజా రాజకీయ పరిణామాలపై కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే సీఎం చంద్రబాబుతో భేటీ కాబోతున్నారు. మరి ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. అఖిల, మొత్తం మీద చూసుకుంటే ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరికొద్దిసేపట్లోనే ఉండవల్లి చంద్రబాబు నివాసంలో భేటీ కాబోతున్నారు. ఈ భేటీలో అనేక కీలకమైన అంశాలకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో చర్చించబోతున్నారు. ముఖ్యంగా రెండు ప్రధానమైన అంశాలకు సంబంధించి కూడా ఈరోజు భేటీలో జరుగుతున్న అనేక అంశాలు చర్చించినప్పటికీ కీలకమైన అంశాలు రెండే కనిపిస్తున్నాయి. ఒకటి, కాకినాడ పోర్టు నుంచి ప్రభుత్వం వచ్చి 6 నెలలు గడుస్తున్నా ఇంకా ఇష్టానుసారంగా రేషన్ మాఫియా కొనసాగటం, దాన్ని అడ్డుకట్ట వేయడంలో అధికారులు పూర్తి స్థాయిలో వైఫల్యం చెందడం, ఇది రాష్ట్ర కేంద్రానికి సంబంధించిన ఇద్దరికి సంబంధించిన ఉండటం, ముఖ్యంగా షిప్పులకు సంబంధించి అంతర్జాతీయ షిప్పులు కూడా ఈ మాఫియాని కొనసాగిస్తున్నాయి. ఇక్కడి నుంచి ఏదైతే వేరే దేశానికి సంబంధించిన ఆఫ్రికా దేశాలకు సంబంధించిన షిప్పులు అక్కడి నుంచి ఇక్కడికి రావడం, ఇక్కడ రేషన్ లోడ్ చేసుకుని అక్కడికి వెళ్ళిపోతున్నాయి. సో ఆ షిప్పులని సీజ్ చేయాలని చెప్పి సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేసి 3 రోజులు గడుస్తున్నా దానికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కనీసం దానికి సంబంధించిన ఎటువంటి కార్యాచరణ కూడా రూపొందించలేదు. దీనిపై పవన్ కళ్యాణ్ చాలా తీవ్ర స్థాయిలో అసంతృప్తి, ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికే ఆ జిల్లాకు సంబంధించిన ఒకరిద్దరు అధికారులపై బదిలీ వేటు కూడా వేసినట్టు తెలుస్తూ ఉంది. ఇక మరొక వైపు ఎట్టి పరిస్థితుల్లో కూడా దీనికి సంబంధించి రేషన్ మాఫియాను అడ్డుకట్ట వేయాలనేది పవన్ కళ్యాణ్ ఆలోచన కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించి కూడా ఈరోజు ఏపీ డీజీపీ నేతృత్వంలో ఒక ఉన్నత సమీక్షా సమావేశంతో పాటుగా ప్రధానంగా చూసుకుంటే డీజీపీ నేతృత్వంలో కమిటీ వేయాలనేది వారి ఆలోచనగా కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించి విధి విధానాలు ఖరారు చేసేందుకే చంద్రబాబుతో భేటీ కాబోతున్నారు. అలాగే ఇటీవల మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, ఇక మహారాష్ట్రలో కూటమి గెలుపొందడం, ఆ తర్వాత చంద్రబాబు సోదరుడి మృతి, ఆ తర్వాత జరిగిన పరిణామం, ఇట్లా ఈ అంశాలకు సంబంధించి కూడా వీరి మధ్య చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి డిసెంబర్ 10వ తేదీ వరకు రాజ్యసభ నామినేషన్లకి చివరి తేదీగా ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించి 3 వైఎస్ఆర్సీపీ ఎంపీలు రాజీనామా చేశారు. ఆ పార్టీకి రాజ్యసభ స్థానాలకి 3 స్థానాలు భర్తీకి సంబంధించి కూడా ఒక చర్చ జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. 2 రాజ్యసభ స్థానాలు టీడీపీకి, 1 బీజేపీకి ఇవ్వాలని చెప్పి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. సో ఈ ప్రచారం నేపథ్యంలో పవన్ కళ్యాణ్కి సంబంధించి కూడా ఒకవైపు జనసేనకు సంబంధించిన కోటాలో ఇవ్వాలని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా కోరుతున్నట్టు తెలుస్తోంది. కానీ బీజేపీ తెలంగాణలో బలోపేతం దిశగా చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో బీసీ నేత ఆర్ కృష్ణయ్య ఏదైతే వైఎస్ఆర్సీపీ రాజ్యసభ స్థానానికి అలాగే వైసీపీకి రాజీనామా చేశారో ఆయన్ని తిరిగి తెలంగాణ బీజేపీ కోటాలో, అంటే ఏపీ బీజేపీ కోటాలో తెలంగాణ నుంచి రాజ్యసభ స్థానం ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. దానికి సంబంధించిన ఇటీవల జరిగిన చర్చల్లో కూడా బీజేపీ అధిష్టానం నుంచి చంద్రబాబు వద్దకి ప్రతిపాదనలు వచ్చినట్టు తెలుస్తూ ఉంది. అలాగే మరొక రాజ్యసభ స్థానానికి సంబంధించి ఇప్పటికే ఎవరైతే బీదా మస్తాన్ రావు ఉన్నారో ఆయనకి ఇస్తానని చెప్పి మాట ఇచ్చిన నేపథ్యంలో ఒకటి బీజేపీ, ఒకటి బీదా మస్తాన్ రావు, ఇంకొక రాజ్యసభ స్థానం ఉంటుంది. దీనికి సంబంధించి కూడా ఎవరికి కేటాయించాలని చెప్పి కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ నుంచి దాదాపుగా 6 నుంచి 8 మంది ఆశావాహులు ఉన్నారు. జనసేన నుంచి 2 నేతలు కూడా ఆశిస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అఖిల, ఓకే శివ, అయితే ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే కూడా రేషన్ బియ్యం తరలింపుకు సంబంధించి కూడా ఇప్పటికే డిప్యూటీ పవన్ అయితే అక్కడికి వచ్చి పర్యవేక్షించారు. అయితే తను ఇప్పటికే దానిపై కూడా అసహనం వ్యక్తం చేశారు. ఎందుకంటే నన్నే ఇక్కడ కూడా సరిగా చూడనివ్వట్లేదు ఏమి కూడా అనేసి చెప్పేసి, మరి ఈ నేపథ్యంలో అక్కడ ఎంత దందా సాగుతుంది, ఇప్పటి నుంచి జరుగుతుందనే దానిపై సీఎం ఏమైనా వచ్చి అక్కడ పర్యటించే అవకాశం ఏమైనా ఉందంటారా? ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఉప ముఖ్యమంత్రి, సివిల్ సప్లై శాఖ మంత్రి పర్యటించడం జరిగింది. గత 3 సంవత్సరాల కాలంగా 2020, 21, 21, 22, 22, 23 ఈ 3 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి 1,31,043 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని అక్రమంగా పోర్టు ద్వారా, అంటే షిప్పుల ద్వారా తరలించారు. దాదాపుగా 438 కోట్ల రూపాయలు విలువ చేసే బియ్యాన్ని తరలించారు. దీనికి సంబంధించి ఏ రకంగా రికవరీ చేయాలి, ఎక్కడెక్కడ దీన్ని ఏం చేయాలి అనే దానికి సంబంధించి కూడా వీరి మధ్య చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా కాకినాడ పోర్టుకు సంబంధించి ఏదైతే ఆ పోర్టుకు సంబంధించి గతంలో ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి జీవీరావు కింద ఉన్నదో దాన్ని తీసుకొని బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి అరవిందోకి 41.12% బదిలీ చేశారని చెప్పి కూడా నిన్న నాదెండ్ల మనోహర్ చెప్పడం జరిగింది. సో ఇది ఏ రకంగా బదిలీ జరిగింది, బదిలీకి బెదిరింపులు
కుట్రతో జరిగిందా లేకపోతే మరైతే కారణాలు ఏమున్నాయా అనే దానికి సంబంధించి కూడా ప్రధానంగా ఈ చర్చల్లో కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే అరబిందో నేతృత్వంలో ఫోర్ట్ ఉండటంతో వారు ఇష్టానుసారంగా బిఆర్ని కూడా తరలిస్తున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. వారు ఏం చేస్తున్నారో ఏంటో అనేది తెలియకుండా ఒక మాఫియా సామ్రాజ్యాన్ని విస్తరించారనేది ప్రస్తుతం జనసేన అభిమానులు జన సైనికులు అయితే భావిస్తున్నారు. అదే అంశాన్ని పవన్ కళ్యాణ్ కూడా అక్కడికి వెళ్ళినప్పుడు ఆయనకు అదే అభిప్రాయం కూడా వ్యక్తమైంది. సో ఈ నేపథ్యంలో అసలు ఏదైతే కాకినాడ పోర్టుకు సంబంధించి ఎవరికి లీజుకి ఇవ్వడం జరిగింది, ఎవరికి బదలైన జరిగింది, ఎవరి నుంచి ఎవరికి బదిలీ అయింది అనే దానికి సంబంధించి కూడా వీరి మధ్య చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా వచ్చే వారం 10 రోజుల్లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు కాకినాడ పోర్టుకు కూడా వెళ్ళి పరిశీలించాలని చెప్పి ఒక ప్రతిపాదన అయితే అందుతుంది. అయితే ఈలోపే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకి లేఖ రాసి విదేశాలకు సంబంధించిన ఆఫ్రికా ఆస్ట్రేలియా సంబంధించిన షిప్పులు ఏదైతే ఉన్నాయో ఆ షిప్పులని సీజ్ చేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతి కోరాలని చెప్పి భావిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఈరోజు ముఖ్యమంత్రితో పవన్ కళ్యాణ్ చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఒకవేళ అవకాశం ఉంటే అక్కడి నుంచి అమిత్ షాతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఫోన్లో మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అఖిల శివ, అయితే అంటే ఈ భేటీ అనంతరం కూడా రాజ్యసభ అభ్యర్థికి సంబంధించి ఈరోజు ఒక ప్రకటన అయితే వెలువడే అవకాశం ఏమైనా కనిపిస్తుందంటారా? రాజ్యసభ స్థానాలకి సంబంధించి కూడా ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. దానికి సంబంధించి 1-2 రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే రాజ్యసభకు సంబంధించి భారతీయ జనతా పార్టీ ఒక స్థానాన్ని కోరుతూ ఉంది. మొన్న ఎమ్మెల్సీకి సంబంధించి వచ్చినప్పుడు కూడా జనసేనకి ఒకటి కేటాయించిన నేపథ్యంలో సో రాజ్యసభ స్థానాలకు సంబంధించి ఒకటి భారతీయ జనతా పార్టీకి, 2కు టీడీపీకి కేటాయించాలని చెప్పి ప్రాథమికంగా చర్చలు జరిగింది. దీనికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ ఆ అంశానికి సంబంధించి కూడా చంద్రబాబుతో చర్చించినట్టు తెలుస్తూ ఉంది. సో దాదాపుగా జనసేనకి సంబంధించి కూడా ఈసారి వద్దు నెక్స్ట్ టర్మ్ తీసుకుంటానని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ గతంలో బీజేపీ పెద్దలకి మాట ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. సో దానికి సంబంధించి కూడా ఇటీవల ఏదైతే నాగబాబు ట్విట్టర్ వేదిక ఒక ప్రకటన చేశారు. తన తమ్ముడు స్వార్థ రాజకీయాలు, కుటుంబ రాజకీయాల కంటే రాష్ట్ర ప్రయోజనాలకి ప్రాముఖ్యత ఇస్తారని చెప్పి ఆయన ట్విట్టర్ వేదిక ప్రకటించారు. ఎందుకంటే నాగబాబుకి రాజ్యసభ స్థానం వస్తుందని చెప్పి విస్తృతంగా ప్రచారం జరగటం, ఆయన ఢిల్లీ పర్యటన, పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన అందుకే అని చెప్పి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఈ రకమైన ట్వీట్ చేశారని చెప్పి కూడా ప్రస్తుతం అయితే కూటమి నేతల్లో చర్చలు జరుగుతున్నాయి. సో రాజ్యసభ స్థానానికి సంబంధించి 2 అయితే టీడీపీకి, 1 భారతీయ జనతా పార్టీకి ఇస్తారా లేకపోతే జనసేనకి ఇస్తారా అనేది కొంత క్లారిటీ అయితే రావాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ మనకు అందుతున్న అనధికార సమాచారం ప్రకారం అయితే ఒక రాజ్యసభ స్థానాన్ని బీజేపీకి ఇవ్వాలనేది కూటమి నేతలు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. మరి 2 టీడీపీకి ఇస్తారా, 1 బీజేపీకి ఇస్తారా లేకపోతే 3 తీసుకుంటారా అనే దానికి సంబంధించి అయితే కొంత కన్ఫ్యూజన్ అయితే నెలకొనుంది. దానికి సంబంధించి కూడా 2 రోజుల్లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఢిల్లీ, మహారాష్ట్ర ఏదైతే మహారాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థికి సంబంధించి ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వెళ్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఆ రోజే బీజేపీ పెద్దలతో మాట్లాడి ఒక అభిప్రాయానికి వచ్చి 6వ తేదీ కానీ 7వ తేదీ కానీ రాజ్యసభ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ నెల 10వ తేదీ వరకు గడువు ఉన్న నేపథ్యంలో 6-7 తేదీల్లోనే రాజ్యసభ స్థానాలకు సంబంధించి కూటమి ఖరారు చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అఖిల రైట్ శివ, థ్యాంక్ యూ.